హలో అండి. ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ లడ్డూను మీ ముందుకు తీసుకుని వస్తున్నాము. అదేనండి మనము డ్రై నట్స్‌తో తయారు చేసేటువంటి ప్రోటీన్ లడ్డు. ఈ లడ్డు మనకు ఎంతో ఆరోగ్యకరమైనది మరియు ఎంతో రుచికరమైనది. పిల్లలు, పెద్దలు అంతా కూడా ఎంతో ఇష్టంగా తినవచ్చు. ఇందుకు మీకు ఏమేమి కావాలంటే గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, తర్వాత అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, తురిమినటువంటి బెల్లము, అలాగే మనము జీడిపప్పును వేయించుకోవడానికి కాస్త నెయ్యి కావాలండి. ఈ ఐటమ్స్ అన్నీ మనం వాడి ఈ రుచికరమైన లడ్డూను మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మేము మొత్తము నట్స్ 6 కప్పులు తీసుకున్నామండి. 6 కప్పులు నట్స్ ఉన్నప్పుడు మనము 2 కప్పులు బెల్లం తీసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు తగినంత తీపి ఉంటుంది, బాగుంటుంది. చూడండి, అవిసె గింజలు, నువ్వులు, తర్వాత పుచ్చకాయ గింజలు, జీడిపప్పు, పల్లీలు, అదే వేరుశనగలు అంటాం కదా అవి, పల్లీలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, తురిమినటువంటి బెల్లము. తయారీకి ముందుగా మీరు ఒక ఇనుప కడాయి తీసుకొని ఈ నట్స్‌నన్నిటిని విడివిడిగా వేయించుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటినన్నిటిని మనం మిక్సీలో వేసుకొని పొడి చేయాలి. అలాగే తురిమిన బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లంను కూడా మరి మిక్సీలో వేసి అన్నిటిని కలిపి మరి ఒకసారి బాగా కలిసేలాగా మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సన్నగా తరిగినటువంటి జీడిపప్పు ముక్కలను నెయ్యిలో వేయించి వాటిని నెయ్యితో సహా మనము ఆ గిన్నెలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో వేసి అన్నిటిని బాగా కలిపి ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలి. మనము నెయ్యి వేసింటాము కాబట్టి మనకు లడ్డూలు ఈజీగా తయారవుతాయండి. మనకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటాయి. వీటిని మనము ఒక 20 డేస్ వరకు తినొచ్చండి. అలాగే తాజాగా ఉంటాయి. ఎటువంటి రుచి కూడా మారవు. వీటిని మనం ఏమీ ఫ్రిడ్జ్‌లో అలా ఉంచాల్సిన పని లేదు. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ రూపంలో మాకు తెలపండి. మీకోసం తయారు చేశామండి.